హ్యాపీ గోల్డెన్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీ టు అవర్ beloved పేరెంట్స్ శ్రీ మేడిది రాజారావు అండ్ లక్ష్మి. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ విత్ హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ. గత సంవత్సరమే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని వివాహ జీవితంలో ఎంతో ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించి పిల్లలంగా మమ్మల్ని బాగా చూసుకుని మమ్మల్ని బాగా సెటిల్ చేసి మరలా 51 సంవత్సరం కూడా పూర్తయ్యి ఇప్పుడు 52 సంవత్సరంలో అడుగుపెట్టి మరి ఆశీర్వాదాలతో, ఆరోగ్యంతో, ఆయుష్తో కలకాలం జీవించాలని ప్రేమపూర్వకంగా కుటుంబ సభ్యులంగా మరి వివాహ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ 51st వెడ్డింగ్ యానివర్సరీ టు అవర్ beloved పేరెంట్స్. అయితే మా నాన్నగారి గురించి మాట్లాడుకుంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే వెరీ సింపుల్, వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ మచ్ కమిటెడ్ అని చెప్పాలి. అయితే ఏదైనా విషయం ఉంటే చెడ్డగా ఎవరైనా ప్రవర్తించినా లేకపోతే బిహేవియర్ సరిగ్గా లేకపోయినా చాలా సూటిగా గద్దించడం అలవాటు ఆయనకి. ఎవరేమనుకున్నప్పటికీ కూడా సూటిగా ముఖం మీద మాట్లాడడం అలవాటు, కానీ దురుసుగా మాట్లాడరు. చాలా ప్రేమగా కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేసి వాళ్ళను గద్దించడం ఆయనకు అలవాటు. అలాగే మమ్మల్ని కూడా, పిల్లలని కూడా చూడకుండా ఆయన ప్రేమతో గద్దిస్తారు. ఒకవేళ ఆ కోపంతో మనం ముఖం చాటేసి ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడకపోతే ఆయన మరలా దగ్గరకు వచ్చి పలకరించి మరలా హత్తుకునే మనస్తత్వం. దిస్ ఈజ్ వెరీ పెక్యూలియర్ క్యారెక్టర్. ఇప్పుడు ఎవరైనా గద్దించినప్పుడు, కోపంతో గసిరినప్పుడు మరలా వెళ్ళి మాట్లాడడం అన్నది మనకు కష్టం. ఎందుకంటే హృదయంలో ఒక రకమైన నెగిటివ్నెస్ ఉంటుంది కదా, మనం పాజిటివ్గా వెళ్ళిపోలేము. కానీ ఫాదర్ ఎలాంటి వాళ్ళంటే గద్దించిన, సూటిగా మాట్లాడినా మరలా ప్రేమగా వచ్చి పలకరించడం ఆయనలో ఉన్న ప్రత్యేకమైన గుణం. అయితే మా అమ్మ కోసం మాట్లాడితే మా అమ్మ ఎలాంటిదంటే సౌమ్యురాలు. ఆమెకి ఏమీ తెలియదు. ఆమెకు తెలిసిందల్లా ఏంటంటే తన భర్త, మా నాన్న తెలుసు, తర్వాత వాళ్ళ పిల్లలు, మేము తెలుసు తప్ప ప్రపంచం ఏమీ తెలియదు. అయితే మా నాన్న ఏది చెప్తే అది ఫాలో అవడం మా అమ్మకి అలవాటు, ఆనవాయితీ. దానికి నో చెప్పదు. ఎందుకంటే మా అమ్మ పూర్తిగా మా నాన్న మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కూడా మా నాన్న ఏం మాట్లాడినా, ఏం చెప్పినా సమ్మతించి తన యొక్క జీవితాన్ని కొనసాగించి సౌమ్యురాలుగా, బైబిల్లో వాక్యం చెప్పినట్లుగా లోబడినటువంటి స్త్రీగా కనుగొనగలం. అలా ఉన్న ప్రత్యేకమైన గుణం ఏంటంటే చాలా ఓపిక ఎక్కువ. నేను ఓపికతో పిహెచ్డి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మా అమ్మ. ఎందుకంటే మా అమ్మకున్న ఓపిక మామూలు ఓపిక కాదు. ఎంతమంది వచ్చినా కష్టపడి వండి పెట్టగలదు. ఎంతమంది వచ్చి ఇంట్లో ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేసి ఇసుక్కోకుండా, కసురుకోకుండా ప్రేమతో వాళ్ళను సర్వ్ చేసి మరి సంతోషంగా వాళ్ళని తిరిగి పంపిస్తుంది. అంత ఓపిక ఉన్నటువంటి స్త్రీని నేనైతే మాత్రం ఎక్కడ చూడలేదు. ఐఎమ్ వెరీ మచ్ లక్కీ టు హ్యావ్ ఏ వండర్ఫుల్, పేషెన్స్ అండ్ లవ్లీ మదర్.